ప్లస్ అందరూ నమస్కారములు. మా పేరు ఆర్ శ్రీనివాస్ గారు అని, ఆర్ఎస్ ప్రొడక్షన్. ఫస్ట్ ఆంధ్ర వచ్చింది డిస్ట్రిబ్యూటర్ వచ్చాను 94. గుంటూరు ఆఫీస్ చేశాను. రాయలసీమ సినిమా కొన్నాను, ఒక 100 సినిమా పైనే కొన్నాను. పెద్ద సినిమా చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ బాబు, మోహన్ బాబు సినిమా అన్ని కొన్నాను, రిలీజ్ చేశారు. అందులో ఎంతో మంది చెప్పారు, మీరు పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయ్యారు, ఇప్పుడు ప్రొడక్షన్ చేయండి, ఇంకా మంచిది జరుగుతుంది, మీకు టేస్ట్ ఉన్న వాళ్ళు మీరు డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. అప్పుడు ప్రొడక్షన్కి దిగాను. అప్పుడు మాకి సుబ్బు ఫస్ట్ సినిమా ఎన్టీఆర్ మాకి డేట్ ఇచ్చారు. సినిమా చేశాను, వర్మ అని డైరెక్టర్, సినిమా చేశాను. అప్పటికే బాగా డబ్బులు పెట్టారు. మీరెవరు ఉన్నారో లేవో మాకు తెలియదు. అప్పటికి మీ మీడియా మీ వాళ్ళు ఉన్నారు. మాకి కేజీ రాజు మా గురుగారు, అప్పటికి మాకి పేరు బాగా మాకి ఆ వాళ్ళు ఎట్లా పోవాలా, లైన్ సినిమా లైన్ ప్రొడక్షన్ ఎట్లా పోవాలా అప్పుడు తీసుకోవాలి వెళ్ళారు మాకి. తర్వాత సుబ్బు అయిన తర్వాత మానంది, సుభద్ర ఇక్కడ ఉన్నారు. అద్భుత డైరెక్టర్ సార్. నాకు ఒక ఇబ్బంది, ఆ వాళ్ళు ఏం కావాలంటే అది ఇచ్చారు. అది మన హిట్ అయింది. అనుష్క తీసుకొచ్చారు. సెకండ్ మూవీ సూపర్ చేశారు. అమ్మాయి మా సినిమాని సుమత తీసుకువచ్చారు. అది మంచిగా జరిగింది. తర్వాత కర్ణాటకని బాగా బిజీ అయిపోయింది ప్రొడక్షన్. ఆల్మోస్ట్ 20 పిక్చర్, ఇప్పటి వరకు 21 పిక్చర్ రిలీజ్ అయింది. శివరాజ్ కుమార్ 5 సినిమా, సుదీప్ 1 సినిమా, ఉపేంద్ర దగ్గర ఒక 4 సినిమా అయిపోయింది. ఇప్పుడు ఏమంటే సార్, చిన్న పిక్చర్ పోదు అంటారు. చిన్న పిక్చర్ పోతుంది. మా డైరెక్టర్ కథ బాగా చేయాలి. మీ కథ ఏంటంటే మీకు 1000 కోట్లు పెట్టడం సినిమా పోద్దు. కథ ఉండాలి. కంటెంట్ ఉంటే చూస్తారు. కన్నడ ఆల్ ఓవర్ వరల్డే చూస్తారు. కంటెంట్ కావాలి. ఇప్పుడు కోట్లు అంటారు, అదన్నీ వేస్ట్. డైరెక్టర్ గారు అన్ని కథనే చేసుకొని చూస్తారు. ఇప్పుడు ఉన్నారు. మాకు ఇండియాలో సినిమా అంటే అందరూ 100 రూపీస్ ఖుషి ఇవ్వాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి సినిమానే నెంబర్ 1 ఇండియాలో. ఇదేమీ లేవు, అది అందరూ తెలుసు. అందుకే మా డైరెక్టర్ చెప్తాను, మంచి కథ చేయండి. ఇది సినిమా చేశారు రాజ్కుమార్ గారు, మాకు ఆపడా చూపించారు. మంచి కంటెంట్ సార్, సూపర్ కంటెంట్. అది ట్రీట్మెంట్ బాగా, ఆ ట్రీట్మెంట్ నేను వచ్చి చేశాను సినిమా. ఇప్పుడు సినిమా చూడండి, 4th ఏప్రిల్ రిలీజ్ అవుతా ఉంది. మీకు సినిమా బాగుంది అని రాయండి సార్. సినిమా బాగుంది సార్, సినిమా బాగాలంటే బాగాలంటే రాయండి, పర్వాలేదు, నాకేం ఇబ్బంది లేవు. బాగుంది అయిన సినిమా బాగుంది ఏంటనే రాయాలి. దయచేసి మీకు అనుకుంటాను. బాగాలేదంటే బాగలేదని చెప్పండి, పర్వాలేదు. మాకు నెక్స్ట్ స్టెప్ ఏమి వేయాలని మాకి మీరు అందరూ చెప్తేనే అవుతుంది. అది ఈ సినిమాకి ఆశీర్వాదం ఇవ్వండి. కొత్త డైరెక్టర్ ఇప్పుడు రావాలా, కొత్త హీరో రావాలా. ఇక్కడ హీరో లేదు సార్. హీరో దగ్గర పోతే ఏమంటారు తెలుసా, ఎంత పెడతారు డబ్బులు, కథ ఇన్నారో ఎంత పెట్టారు, ఏ కోటి ఉందా, 700 కోర్స్ ఉందా మీ దగ్గర, లేకపోతే ఉందా చూపించండి. ನಾನು ఎంటైర్ సుబ్బు పిక్చర్గా 5 lakhs ఇచ్చారు. అమ్మాయి అనుష్కకి 4 lakhs ఇచ్చారు. ఏం సార్ అట్లా అయిపోయింది. డబ్బు కాదు సార్, కథ ఒక మెసేజ్. దిస్ సీతన్నపేట గేట్ సినిమా మెసేజ్ ఉంది. సినిమా చూస్తే సూపర్ కథ చేస్తారప్ప డైరెక్టర్ అనుకోవాలి. ఆ ట్రీట్మెంట్ సినిమాకి
ఏం చేయాలో నాకు చేశాను. మీ హెల్ప్ మా డైరెక్టర్ కావాలా అంతే. డైరెక్టర్ కొత్త డైరెక్టర్ రావాలా, కొత్త హీరో రావాలంటే ఇప్పుడు థియేటర్లో బంద్ అవుతుంది. మీకు అందరూ తెలుసు, సినిమా లేవు. దయచేసి మా రాజ్ కుమార్ గారికి థ్యాంక్స్ చెప్తాను. బాగా మంచి సినిమా చేశారు సార్. అలానే వర్మ టీం వాళ్ళు సామాన్య వ్యక్తి కాదు. నెక్స్ట్ పిక్చర్ అడ్వాన్స్ తీసుకున్నారు వాళ్ళు, కానీ పిక్చర్ చూసి నెక్స్ట్ సినిమాకి అగ్రిమెంట్ చేశారు, వేయడం చేశాను. నెక్స్ట్ పిక్చర్కి అడ్వాన్స్ లేదు, చేస్తానన్నారు. ఫోటో చేస్తాను. నెక్స్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అనౌన్స్ చేస్తాను. జై హింద్, జై ఆంధ్ర, జై తెలంగాణ. మిత్రులకు ఇచ్చేసిన మరి గెస్ట్లకు, అలాగే సీతాన్నపేట గేటు, నా పేరు రాజేష్ పుత్ర, డైరెక్టర్ని. మరి ఆర్ఎస్ ప్రొడక్షన్స్ లో మరి ఈ సినిమా రిలీజ్ అవటం చాలా గ్రేట్. దాదాపు 300 థియేటర్ దాకా నిన్న ప్రొడ్యూసర్ గారు చెప్పారు, 300 థియేటర్ దాకా రిలీజ్ చేస్తున్నాను. మరి దీన్ని మళ్ళీ చూసుకుంటే చాలా బాగుంది సినిమా, మేము చూసాం ప్రివ్యూలో. మరి ఇది రాజ్ కుమార్ గారికి మంచి సినిమా. డైరెక్టర్ గా ఆయన ఇంకా సినిమాలు చేయాలని, అలాగే హీరో కూడా మంచి బాగా పర్ఫార్మెన్స్ బాగా చేశారు. మరి ఈ బ్యానర్ లో ఇంకో సినిమా కూడా మాకు అవకాశం ఇచ్చారు ఆర్ఎస్ గారు, కరాచీ మూవీ. అది చాలా బిగ్ బడ్జెట్ మూవీ. మరి ఇచ్చేసిన సముద్ర గారికి, దీంట్లో యాక్ట్ చేసిన యాక్టర్లందరూ కూడా ఈ సినిమా మంచి డబ్బులు కావాలి. ఇప్పుడున్న ఆ కాలానికి తగ్గట్టు ఈ సినిమా ఉంది. దీన్ని మీరందరూ కూడా ప్రేక్షకులు ఆదరించాలి. ఈ సినిమాని కొత్త డైరెక్టర్లు కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఈ సమయాన్ని థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అందరికి నా ధన్యవాదాలు. ఇందులో నేను చేసిన క్యారెక్టర్ చాలా మందికి దగ్గరగా ఉంటుంది, కొంతమందికి దూరంగా ఉంటుంది, కానీ మొత్తానికి క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ క్యారెక్టర్ నేను చెప్పేదానికన్నా చూసాక మీరే చెప్తారు. ఈ సినిమా గొప్పతనం ఏంటంటే ఏప్రిల్లో స్టార్ట్ అయింది, మళ్ళీ ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. ఈ ఛాన్స్ అవకాశం నాకు ఇచ్చిన డైరెక్టర్ అన్నకి అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరికి, ముఖ్యంగా డైరెక్టర్ రాజ్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు. అంటే ఇప్పుడే రైటర్ గారు చెప్పారు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని కౌటిల్యుడు అర్థశాస్త్రంలో 500 సంవత్సరాల క్రితం రాశారు ఆయన. ఒక మనిషి ఇంకో మనిషితో ఫ్రెండ్షిప్ చేసేది అంటే ఫైనాన్షియల్ రిలేషన్స్ అని చెప్పారు. అదేవిధంగా ఈ సినిమాకి మానవ సంబంధాలు కూడా అక్రమ సంబంధాలతో ముడిపడి ఉంటాయనే పాయింట్, కొత్త పాయింట్ బాగుంది. అంటే దీనికి బై రాజ్ కుమార్ గారిని చెప్పవస్తున్నాను కొన్ని రోజులకి. అదేవిధంగా మాది విజయగోతి మార్ట్ మూవీస్, గాంగే మూవీ డైరెక్టర్ నేను. మా సినిమా జరుగుతుంది వర్క్. అదేవిధంగా ఆర్ఎస్ ప్రొడక్షన్స్ మేము కలిపి తీస్తున్నాం. దీంట్లో కాస్టింగ్ సంజయ్ దత్ గారు ఉన్నారు, ఉపేంద్ర గారు ఉన్నారు, రమ్యకృష్ణ అండ్ వరలేశ్వర్ కుమార్ ఉన్నారు. ఇది 100 crores బడ్జెట్ మూవీ జరుగుతుంది వర్క్ మాది. అంటే ఆ పద్ధతిలో మేము కలవడం జరిగింది. సార్తో మేము కలిసి నిర్మాణం చేయాలని తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మాది కొత్త నిర్మాణ సంస్థ, ఆయన అనుభవం వాళ్ళు కావాలని కోరుకున్నాం. సముద్రాన గారు చాలా ప్రేమతో ఆయన పరిచయం చేశారు పెద్దవారిని. ఆయన నాకు తండ్రి సమానులు, నాకు బాగా నచ్చారు. అందుకని గాంగే సినిమాని 5 భాషల్లో తీస్తున్నాం ఆల్రెడీ. దిస్ ఇస్ మూవీస్ పాన్ ఇండియా మూవీ, 100 crores బడ్జెట్ మూవీ, పక్కా హిట్ మూవీ. అదేవిధంగా సీతాన్నపేట గేట్ కి నేను ముందే అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నా. సార్ జాతకం ప్రకారం, ఆర్ఎస్ ప్రొడక్షన్స్ అని సార్ జాతకం ప్రకారం మార్చి 30న శనీశ్వరుడు మారుతున్నారు, తృతీయ శని. ఈ సినిమా 100 crores కలెక్ట్ చేస్తుందని నేను భావిస్తున్నా. వాస్తవం ఇది. ఎందుకంటే ఆర్ఎస్ ప్రొడక్షన్స్ అనే హారస్కోప్ ప్రకారం, శ్రీనివాసరావు అనే హారస్కోప్ ప్రకారం శనీశ్వరుడు మారిన తర్వాత చాలా బాగుంటుంది. అదేవిధంగా సముద్రనయ్య కూడా మూవీ తీస్తున్నారు, వరరాజుల గోవిందరావు అని, అది సక్సెస్ అవుతుంది. అదేవిధంగా మా రాజేష్ పుత్ర గారు కూడా రంగబాయ్ తీసుకున్నారు, అది 100% సక్సెస్ అవుతుంది. అంతా కూడా సక్సెస్ఫుల్ పర్సన్స్ గా మిగలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.